ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుస్వరూపిణ్యై శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపిణి దుర్గాంబికాయే నమో నమః. ఓం హయగ్రీవాయ నమః. ఓం శ్రీ మేధాదక్షిణామూర్తయే నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. శ్రీ దక్షిణామూర్తి వారికి అట్లాగే గురు సమానులైనటువంటి పీఠాధిపతులకి అందరికీ కూడా పాదాభివందనం చేస్తూ పాదాలకి నమస్కారం చేస్తూ ఆషాఢమాసంలో వచ్చేటటువంటి ఈ నెల అనగా జూలై 10వ తేదీన గురువారం రోజున గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి. ఈ రోజున చాలా విశేషమైనటువంటి శుభదినము. ఎందుకంటే అన్నిటికన్నా మానవునికి కావలసింది మేధస్సు, దానితో జ్ఞానము. ఈ జ్ఞానస్వరూపులైనటువంటి ఈ హయగ్రీవ వారు అట్లాగే దక్షిణామూర్తి వారు, దత్తాత్రేయ స్వామి వారు, వీరు మాత్రమే గురువులు, సాక్షాత్తు పరమ గురువులు. కాబట్టి వీరి పరంపరగా తర్వాత మనకున్నటువంటి గురువులు చాలా మంది ఉంటారు. విద్యాపరంగా కావచ్చు, అనుభవపూర్వకంగా కావచ్చు, అది జ్యోతిష్య గురువులు కావచ్చు, విజ్ఞానపరమైనటువంటి సైంటిఫిక్ గురువులు కావచ్చు, లేదా వ్యాపారపరమైనటువంటి గురువులు. మనకి జ్ఞానాన్ని అంటే చదువు రూపకంగా జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి ఎటువంటి గురువునైనా సరే చక్కగా ఈ యొక్క గురు పౌర్ణమి రోజున ఆరాధించగలిగితే చాలా విశేషమైనటువంటి పుణ్యము కలుగుతుంది, అఖండమైనటువంటి జ్ఞాన సిద్ధి కలుగుతుందని చెప్పి శాస్త్రవచనం. కాబట్టి అందరూ కూడా ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి జూలై 10వ తేదీన గురు పౌర్ణమి రోజున మీ మనసుకి నచ్చినటువంటి గురువులకి పాదాభివందనం చేసుకొని వారికి కాస్త వస్త్రదానం చేయొచ్చు, లేదా ఫలదానమైనా చేయవచ్చు. అన్నిటికన్నా అందరికీ ముఖ్యము తండ్రి. తండ్రే మొదటి గురువు, పరమ గురువు. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు, తల్లిదండ్రుల దగ్గరగా ఉన్నటువంటి వారు తండ్రికి పాద నమస్కారం చేసుకుంటే అందరి గురువులు ఆయనతో సమానం అన్నమాట. కాబట్టి జీవపుత్రుడు ఆయనే జీవాన్ని ఇస్తాడు. కాబట్టి స్త్రీలైనా పురుషులైనా సరే తండ్రికి తల్లికి నమస్కారం చేసుకుని ఆ రోజున వారి ఆశీర్వచనం తీసుకున్నట్లే అందరి గురువుల యొక్క ఆశీర్వచనం మీకు లభిస్తాయి. ఆ తర్వాత దేవాలయాలకు వెళ్ళటం, ఆ దేవాలయాల్లో చక్కగా మనకి కావలసినటువంటి ఆ గురు పరంపరలో ఉన్నటువంటి దక్షిణామూర్తి వారి గుడి కానివ్వండి, లేకపోతే దత్తాత్రేయుడి గురువు కానివ్వండి, వీళ్ళకి ఎవరికైనా నమస్కారం చేసుకోండి. వారికి సంబంధించినటువంటి శ్లోకాలు, స్తోత్రాలు ఉంటాయి, మంత్రాలు కాదు. వాటిని చక్కగా ఒక 108 సార్లు కనుక జపం ఆచరించినట్లయితే శుభాన్ని కలుగు చేస్తుంది. ఆ తదుపరి మరి మనము ప్రతి నెల మాసము కూడా అంతరిక్షంలో అన్ని గ్రహాలని, ముఖ్యంగా మన యొక్క భూమిని తన యొక్క ఆకర్షణ శక్తి చేత, బలము చేత తన చుట్టూ పరిభ్రమణం చేయించుకుంటూ ఉన్నటువంటి సూర్య భగవానుడి యొక్క సంక్రమణం యొక్క వేడుక. మరి మనకున్నటువంటి 2 ఆయనాలలో ఉత్తరాయణ పుణ్యకాలంలో 6 నెలలు మన యొక్క జీవితాన్ని గడుపుతూ వచ్చాం. ఇప్పుడు కర్కాటక రాశిలోకి ఈ యొక్క సూర్య భగవానుడు, సూర్యనారాయణ మూర్తి మనకి జూలై 16వ తేదీన మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో చక్కగా స్వామివారు కర్కాటక రాశిలోకి అడుగు పెడుతున్నారు. మరి ఈ కర్కాటక రాశిలోకి ఈ యొక్క సూర్యుడు సంక్రమించినటువంటి సమయాన్ని మన శాస్త్రరీత్యా కనుక గమనించినట్లయితే దీనిని దక్షిణాయన పుణ్యకాలము అంటారు. అదే మకర రాశిలో కనుక సూర్యుడు ప్రవేశించినట్లయితే అది జనవరి 16, 14 తేదీల్లో వస్తుంది. దాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. అది దేవతా కార్యక్రమాలకి, దేవతా ప్రతిష్టలకి, గృహప్రవేశాలకి, వివాహాలకి, ఉపనయనాలకి, ముఖ్యంగా ఉపనయన సంస్కారాలకి చాలా విశేషమైనటువంటి రోజులు ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలము. అయితే ఈ దక్షిణాయన పుణ్యకాలంలో అటు విష్ణుమూర్తి, ఇటు పరమశివుడు ఇరువురు కూడా ధ్యాన యోగంలో ఉంటూ ఉంటారు ఒక 4 నెలల కాలము. దాన్నే మనము చాతుర్మాస్య వ్రత దీక్ష అంటారు. అంటే భూలోకంలో కొంతమంది గురువులు, మానవులు కూడా ఆ ప్రశాంతత కోసం, జీవన్ముక్తి కోసమని ఈ చాతుర్మాస్య వ్రత దీక్షను పొంది చక్కగా ఆ యొక్క విష్ణు పరంపర, శివ పరంపర దీక్షలో చక్కగా వారి యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటారు.
అది ఎవరి అభిప్రాయం, ఎవరి ఇష్టాన్ని బట్టి వారు చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క కర్కాటక రాశిలోకి సూర్యుడు సంక్రమించినటువంటి ఈ సమయము అనగా జూలై 16వ తేదీన మధ్యాహ్నం పూట అయింది కాబట్టి ఎవరైనా సరే మరుసటి రోజైనా సరే శ్రాద్ధ కర్మలు లేకపోతే వారి యొక్క పెద్దవాళ్ళకి, చనిపోయినటువంటి పెద్దవాళ్ళకి ఏదైనా పితృకర్మల పరంగా చేసినటువంటి పిండ ప్రదానాలు ఇలాంటివి చేసుకోవడం వలన వారికి చక్కగా అనంత లోకాలలో విష్ణు సాన్నిధ్యము కలిగే అవకాశము, వైకుంఠ ప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ యొక్క కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించినటువంటి రోజు నుంచి 6 నెలల కాలము దక్షిణాయన పుణ్యకాలం ఉంటుంది. ఈ దక్షిణాయనంలోనే మనకి చక్కగా మానవుడు మోక్షాన్ని పొందటానికి, జ్ఞానాన్ని ఆర్జించటానికి కావలసినటువంటి అమితమైనటువంటి జ్ఞాన సంపద పూజల ద్వారా, వ్రతాల ద్వారా, హోమాల ద్వారా, ఎన్నో రకాలైనటువంటి దైవ పూజల ద్వారా చేసుకునే అదృష్టము కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి సూర్యుడు ప్రవేశించిన తర్వాత 6 నెలల కాలము కూడా చక్కగా మానవులందరూ కూడా మనకు వచ్చేటటువంటి గణపతి నవరాత్రుల దగ్గర నుంచి అన్నీ కూడా దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు. ఎందుకంటే ఇక్కడ వర్షాకాలము, శీతాకాలం అనేది మానవుని యొక్క ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుంది కాబట్టి దైవానికి సంబంధించినటువంటి ఆరాధనలు, స్తోత్ర పారాయణలు, అర్చనలు చేయటం ద్వారా చక్కటి ఆరోగ్యము, మనఃప్రశాంతత, కార్యసిద్ధి కలిగి జ్ఞానానికి, మోక్షానికి కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఈ యొక్క జూలై 16వ తేదీ నుండి ఆగస్టు 17వ తేదీ వరకు కూడా సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయంలో, ప్రవేశించిన రోజు నుంచి ఈ నెల కాలము కూడా మేషాది మీనరాశి పర్యంతం ఉన్నటువంటి 12 రాశుల వారికి, అట్లాగే ఆ రాశుల్లో ఉన్నటువంటి నక్షత్రాలు 27 నక్షత్రాల వారికి, అవి ఈ రెండు తెలియనటువంటి నామ నక్షత్ర జాతకులకి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నంలో ముఖ్యంగా వినేటటువంటి శ్రోతలు ఒకటి గుర్తుంచుకోవాలి. ఏదైనా సరే ప్రస్తుత కాలంలో గోచారంలో గ్రహాలు ఆకాశంలో ఈ రాశుల్లో, ఈ నక్షత్రాలలో సంచరించే సమయంలో ప్రపంచంతో పాటుగా, అంతరిక్షంతో పాటుగా మానవుల మీద కూడా ఆ ప్రభావాన్ని చూపిస్తుందని మాత్రమే అర్థం చేసుకోండి. జన్మజాతకంలో ఉన్నటువంటి ఆ గ్రహాల యొక్క స్థితిగతులు, అట్లాగే దశ అంతర్దశల రీత్యా వారికి జరిగేటటువంటి ఈవెంట్స్ ప్రెజెంట్ గోచారంలో గ్రహస్థితులు ఏ విధంగా నిర్ణయిస్తాయో మాత్రమే తెలియజేస్తుంది. కానీ చాలా మందికి తెలియక ఈ యొక్క రాశి లేకపోతే నాది నక్షత్రము మరి మాకు చెప్పినవి జరగట్లేదు, లేకపోతే మీరు చెప్పినట్టుగా మాకు నెగిటివ్ జరగట్లేదు, పాజిటివ్ జరుగుతోంది, పాజిటివ్ జరగట్లేదు, నెగిటివ్ జరుగుతోంది అంటున్నారు. ఇది ఎక్కడా కూడా వారికి సంబంధం ఉండదు. జస్ట్ ఆ యొక్క కిరణాలు వారి మీద పడి కొంతవరకు ప్రభావాన్ని చూపిస్తాయే తప్ప ప్రత్యేకించి మొత్తము కూడా మేము చెప్పిన విధంగానే జరుగుతుంది అని ఎక్కడా కూడా శాస్త్ర నిర్ణయం లేదు. గోచార ఫలితాలు అంటే జస్ట్ మనం జాగ్రత్త పడటానికి, ఈ నెలలో ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి పాపగ్రహాలు ఈ విధంగా పాపస్థానాలలో ఉంటే మనం దానాలో, ధర్మాదులో, జపాలో, లేకపోతే అవతల వాళ్ళకి ఏదైనా దాన ధర్మాదుల రూపంలో లేకపోతే స్తోత్రాలు, శ్లోకాలు, పూజలు చేయించుకోవడం ద్వారా కొంత ఉపశమనం మాత్రమే లభిస్తుంది. ఇది గుర్తుంచుకొని ఈ యొక్క రాశి ఫలితాలను విని ధైర్యాన్ని తెచ్చుకొని ఏ విధంగా ఉండాలో ఆలోచించే మార్గమే ఈ యొక్క గోచార ఫలితాలు మాత్రమే. కాబట్టి మరి ఇక మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ విధంగా ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి సూర్య భగవానుడు, అట్లాగే కుజుడు మనకి మారుతున్నాడు. దాదాపుగా ఒక 45 రోజులు బట్టి కుజ భగవానుడు మరి ఈ రేపు జూలై 28వ తేదీ వరకు కూడా సింహరాశిలో ఉండి 28వ తేదీ నుండి కన్యా రాశిలోకి మారుతున్నాడు ఈ కుజ భగవానుడు. అట్లాగే మనకి బుధుడు, ఈ యొక్క బుధుడు మనకి జూలై 18వ తేదీన ఉన్నటువంటి ఆశ్లేష నక్షత్రంలో ఉండి కర్కాటక రాశిలో వక్రత్వం చెందుతున్నాడు దాదాపుగా ఆగస్టు 11వ తేదీ వరకు కూడా. కాబట్టి ఆయన ఇచ్చే ఫలితాల్లో కొంత తారతమ్యం కలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే ముఖ్యంగా మనకి ఉన్నటువంటి మాస ఫలితాల్లో శుక్రుడు కూడా, ఈ శుక్రుడు చక్కగా ప్రస్తుతానికి తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో ఉంటూ ఎంతో ఆనందాన్ని పంచుతున్నాడు. ఈ నెల అంటే జూలై 26వ తేదీ నుండి ఆగస్టు 21వ తేదీ వరకు కూడా
మిత్రక్షేత్రమైనటువంటి మిథున రాశిలోకి మారతాడు. కాబట్టి ఈ యొక్క 17వ తేదీ ఆగస్టు వరకు కూడా కొన్ని గ్రహాల యొక్క మార్పుల వలన కూడా ఎన్నో రకాలైనటువంటి సంస్కారాలు జరిగే అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా చక్కగా తెలుసుకొని జాగ్రత్తలు వహించుదాం అని చెప్పే ఆలోచనతో మరి ఇప్పుడు మన యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని ప్రారంభం చేద్దాం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ నెల జూలై 16వ తేదీ నుండి ఆగస్టు 17వ తేదీ వరకు కూడా సూర్యగమనం భాగ్యమైనటువంటి 9వ రాశిలో బుధుడితో కలిసి ప్రయాణం కొన్ని ఆపదలని, గృహ సంబంధిత ఇబ్బందులని, అట్లాగే తండ్రి యొక్క ఆరోగ్యం పైన శ్రద్ధ లేకపోతే కనుక పితృ సంబంధిత అనారోగ్య సూచన, దాని ద్వారా కొంత ఆర్థికపరమైనటువంటి ధన నష్టము కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే వృశ్చిక రాశి వారికి మొన్నటి వరకు ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కొన్ని ఆపదలు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నప్పటికీ ఇప్పుడు జన్మరాశ్యాధిపతి, షష్ఠాధిపతి అయినటువంటి కుజుడు లాభస్థితిలో చక్కటి ఉన్నతమైనటువంటి ఉద్యోగ, ప్రకాశవంతమైనటువంటి ఉద్యోగాన్ని ఇస్తూ ఆఫ్టర్ 28 తర్వాత, ఈ నెల 28 తర్వాత కుజుని యొక్క లాభస్థితి వృశ్చిక రాశి వారికి ఉద్యోగపరంగా ఉన్నతమైనటువంటి స్థితిని కలుగజేసి మంచి ధన లాభాలను కూడా కలుగజేస్తుంది. ఎవరైతే ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళాలి, అక్కడ ధనం సంపాదించాలి అని ఎప్పటి నుంచో వారు అనుకుంటున్నారో వారికి ఆకస్మికంగా అలాంటి అవకాశం కూడా కలగటానికి ఎక్కువగా ఉపయోగం ఉంది. అంటే దానికి తగ్గ ప్రణాళిక మీరు తయారు చేసుకోవాలి, ముందే దాని యందు నిమగ్నత చూపించుకోవాలి వృశ్చిక రాశి. అట్లాగే భూ సంబంధిత విషయాలలో కోర్టు వ్యవహారాదుల్లో ఎవరికైనా ఉన్నట్లయితే ఈ నెలాఖరు తర్వాత వారికి చక్కటి ఆ కోర్టులో ఎదురు దెబ్బలు ఎన్నో పడున్నారు, వాటి యందు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీకు రావాల్సి ఉన్నటువంటి పిత్రార్జితము కానీ, అంతకుముందు ఏదైతే మీ పూర్వీకులు ఉన్నారో వారి నుంచి వచ్చేటటువంటి ఆ ఆస్తుల వలన చక్కటి ధనలాభాలు కలుగుతోంది. అంటే ఆస్తులు అమ్ముకోవటం ద్వారా వృశ్చిక రాశి వారికి చక్కటి లాభం కలుగుతోంది. దాని ద్వారా గృహయోగము కూడా కలగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఈ పోలీస్ శాఖకి సంబంధించి కానీ, ఐఏఎస్, ఐపీఎస్కి సంబంధించి కానీ, సిఏ అంటే చార్టెడ్ అకౌంటెంట్స్గా ఎవరైతే వ్రాత పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్నారో, వ్రాసి ఉన్నారో వారికి విజయ పరంపర సిద్ధి కలగడానికి, అనుకున్నటువంటి కోరిక సిద్ధింపడానికి ఇది ఒక అనుకూలమైనటువంటి సమయం. ఈ నెలాఖరు నుంచి 45 రోజులు అంటే కుజుడి యొక్క దృష్టి పడినటువంటి రాశులు, అట్లాగే కుజుడికి సంబంధించినటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చక్కటి లాభసిద్ధి కలుగుతోందని చెప్పుకోవాలి. అట్లాగే మీరు చేసినటువంటి సేవలకి తగ్గ ఫలితం లభిస్తోంది, దాని ద్వారా కూడా మీకు కీర్తి లభిస్తోంది. ఉద్యోగంలో ఎదుగుదల, ప్రమోషన్స్ కనిపిస్తున్నాయి వృశ్చిక రాశి వారికి. కాబట్టి అట్లాగే ఎవరైనా అప్పులు చేసి ఉంటే గృహపరంగా కానీ, ల్యాండ్స్ పరంగా కానీ, అన్నదమ్ముల దగ్గర ఎవరైనా అప్పులు చేస్తుంటే, లేకపోతే ఉద్యోగరీత్యా పోయిన వాళ్ళు అంటే ఉద్యోగం పోయి ఎవరైనా ఉండుంటే వారు ఎవరైనా అప్పు చేస్తుంటే ఆ అప్పులన్నీ తీరిపోయే అవకాశం. అంటే మరి ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది కదా, దాని ద్వారా వీరికి చక్కటి ప్రమోషన్స్ అయితే ధనలాభం పెరుగుతుంది, ఉద్యోగం వచ్చినా ధనం చక్కగా అందుతుంది. దాని ద్వారా వీరికి ఉన్న అప్పులు కూడా తీరిపోతాయి. అట్లాగే శత్రువులు మిత్రులు అవుతారు, చక్కగా మాటాముచ్చట్లు మాట్లాడతారు మీతో. ఈ విధంగా ఈ వృశ్చిక రాశి వారికి కుజగ్రహ ప్రభావం అనుకూలమైనటువంటి పరిస్థితులను కలుగు చేస్తోంది. విద్యార్థులకి చక్కగా ఒకంత కష్టపడ్డా కూడా సరైన నైపుణ్యం లేకపోయినా కాస్త ఏదో గుర్తింపు లభిస్తోంది మీరు మంచిగా మాట్లాడడం ద్వారా. అట్లాగే శుక్రుడు ఈ నెలాఖరు వరకు కూడా సప్తమంలో ఉండటం ద్వారా భార్యాభర్తల మధ్య ఆర్థికపరమైనటువంటి విషయాలలో లేదా పెట్టుబడుల విషయాలలో, వ్యాపారపరమైన పెట్టుబడులు కావచ్చు, కుటుంబంలో సరిగ్గా మీరు డబ్బులు ఇవ్వకపోవచ్చు, ఆడైన మగైనా, దాని ద్వారా భార్యాభర్తల మధ్య కాస్తంత ఇబ్బందులు కలిగి ఉండొచ్చు. ఇవన్నీ కూడా రేపు 26 తర్వాత, ఈ నెల 26వ తేదీ తర్వాత పోయి
భార్యాభర్తల మధ్య చక్కటి నైపుణ్యకరమైనటువంటి ఉద్యోగ వ్యాపారాదుల యందు, ధనపరమైనటువంటి విషయాల యందు చక్కటి వాక్ సంభాషణ జరిగి కుటుంబంలో ఒక స్థితి నెలకొంటుంది. చక్కటి వాక్ లాభం ద్వారా మంచి ఆర్థిక వృద్ధి కలుగుతోంది. వ్యాపార విశ్లేషణ జరుగుతుంది. వ్యాపారంలో వృద్ధి కలగటానికి ధనాన్ని ఎక్కడ కూడబెట్టాలో చక్కటి సంభాషణలు జరుగుతాయి. భార్యాభర్తల మధ్య కుటుంబంలో అట్లాగే సంతానాన్ని కూడా కలుపుకొని చక్కగా మీరు మాట్లాడుకునే అవకాశం వృశ్చిక రాశి వారికి కలుగుతోంది. కాబట్టి చక్కగా గోల్డ్ రింగ్స్ కావచ్చు, బంగారపు ఆభరణాలు కావచ్చు, ఇలాంటివి కూడా కొనడానికి వృశ్చిక రాశి వారికి ఇదొక ఈ నెలాఖరు తర్వాత సయోగ్యకరమైనటువంటి కాలమనే చెప్పుకోవాలి. కాబట్టి ముఖ్యంగా ఈ రవి యొక్క స్థితి వలన, బుధుడి యొక్క స్థితి వలన కొంత ఉద్యోగంలో సరైనటువంటి సమయానికి మీరు సరైనటువంటి ఆలోచన తత్వంతో, చేతనత్వంతో పనిచేయకపోతే ఉద్యోగంలోంచి తొలగించే అవకాశం కూడా కలుగుతుంది. రవి సరిగ్గా లేడు వృశ్చిక రాశి వారికి. అట్లాగే తండ్రితో గనక గృహంలో సరిగ్గా మాట్లాడకపోతే ఆకస్మికంగా మీ మధ్య వెసులుబాటు తొలగిపోయి కుటుంబంలో, గృహంలో కొంత ఇబ్బందులు చెలరేగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ యొక్క బాధక స్థానం, వేధాస్థానంలో ఉన్నటువంటి రవి బుధుల్ని మీరు చక్కగా అనుకూలం చేసుకోవడానికి కాస్త విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని రోజు వినటం ద్వారా కానీ, పారాయణ చేయడం ద్వారా కొంత తండ్రి నుంచి వచ్చేటటువంటి కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగపరంగా కూడా ఏదైనా కొన్ని ఇబ్బందులు ఉంటే అవి కూడా తొలగిపోయి మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడతాయి. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి 10లో ఉన్నటువంటి కేతువు కొంత నిరుత్సాహాన్ని కలుగజేస్తూ ఉన్నాడు ఆల్రెడీ. కాబట్టి కుజుడు వలన, శుక్రుడు వలన కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితులు వీరికి కనిపిస్తున్నాయి. రవి వలన మాత్రము, బుధుడి వలన మాత్రము కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ యొక్క మేధస్సు, మీ యొక్క చేతనత్వము, మీ యొక్క ఆలోచన, మీ యొక్క వాక్కు, మీకున్న తెలివితేటలు, పూర్వజన్మ పుణ్యము, ఇవన్నీ కూడా వ్యాపారంలో ఉన్నటువంటి వారికి కానివ్వండి, ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కానీ మంచి స్థితికి తీసుకెళ్తాయి. ఇవి ఏమాత్రం తగ్గినా మిమ్మల్ని కింద పడేస్తాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు చక్కగా అనుకూలమైనటువంటి గ్రహస్థితి నడుస్తోంది. కాస్త అమ్మవారి ఆరాధన చేసుకోండి. విద్యార్థులైతే కనుక దుర్గాదేవి ఆరాధన చేసుకోండి. అట్లాగే ఇప్పుడు శని వక్రిస్తున్నాడు కాబట్టి సరైన ఆలోచనలు కూడా మీకు మందగించే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యా విఘ్నము, ఆటంకాలు లేకుండా ఉండటానికి కాస్త హనుమంతుడి యొక్క ఆరాధన చేయటం ద్వారా శని రాహుల యొక్క ఎఫెక్షన్ తగ్గుతుంది, ఇబ్బందులు తొలగిపోతాయి. ఓం గం గణపతయే నమః. ఓం సాం శరవణ భవాయ నమః. పూర్వము ఒక 30 days ముందు మనం చెప్పుకున్నటువంటి కొన్ని రాసుల వారు అనగా మేషము, అట్లాగే వృషభము, కర్కాటకము, సింహము, కన్య, వృశ్చికము, మకరము, కుంభము, ఈ రాసుల వారు, అట్లాగే కుజ మహర్దశ, కేతు రాహు అంతర్దశలు, మహర్దశలు జరుగుతున్నవాడు, కుజ నక్షత్రాలైనటువంటి మృగశిర, అట్లాగే మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్ర జాతకులు, ఆరుద్ర, స్వాతి, శతభిష రాహుగ్రహ నక్షత్ర జాతకులు, అశ్విని, మఖ, మూల కేతు నక్షత్ర జాతకులు, వీరందరికీ కూడా కుజ రాహు కేతువుల యొక్క సంయోగము, సమ్మేళనం వలన కాలసర్ప యోగ దోషాలు, కుజదోషాలు, ఎన్నో వివాహ ఆటంకాలు, గర్భ విచ్ఛిన్న దోషాలు, రాహుకేతువుల యొక్క సర్పగ్రహ బాధలు తొలగిపోవటానికి మరి హైదరాబాద్లో శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నా చేత ఆల్రెడీ జరుగుతున్నాయి. ఈ గ్రహాలకి జపములు, సర్ప సూక్త జపము, అట్లాగే స్వామివారు సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనాలు కూడా అయిపోయినాయి. 6 క్షేత్ర దర్శనాలు. ఇప్పుడు ఈ నెల జూలై 20వ తేదీన కృత్తికా నక్షత్రము ఆదివారం రోజున హైదరాబాద్లో చివరగా శాంత్యర్థమై సుబ్రహ్మణ్య పాశుపత హోమం జరుగుతోంది. దీంట్లోనే గణపతి, లక్ష్మీ గణపతి, నవగ్రహ నక్షత్ర సహితముగా సర్పసూక్త, మంజసూక్త సహితంగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం జరుగుతోంది. కాబట్టి ఎవరైనా ఈ ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో వారు నాకు గనక ఫోన్ చేసి సంప్రదించినట్లయితే హోమానికి చాలా తక్కువ స్వల్ప దక్షిణతో ఆ యొక్క సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని పొందే అవకాశము స్వీకరిస్తారని ఈ యొక్క మెసేజ్ చేయటం జరుగుతోంది.
ఓం శరవణ భవాయ నమః.